ఎలా ఉండబోతుంది గురుగారు? రాబోయే కాలం ఎలా ఉండబోతుంది? అంతా బాగానే ఉంటుంది. అది మన భ్రమ. ఇప్పుడు మనం చూస్తుంది భ్రమే. ఎందుకంటే రాత్రి అన్నది భ్రమే, పగలు అన్నది కూడా భ్రమే. అదేంటంటే అలాగనేసారంటే మీరు రాత్రి పడుకున్నప్పుడు మీకు ఏది జరుగుతుందో అది మీరు చూస్తుంటారు, చేస్తుంటారు, కానీ మీకు మీరు కాదు. ఇక్కడ మీరు చేస్తుంటారు, చూస్తుంటారు, కానీ అది మీరు కాదు. అంటే రాబోయే కాలం అంతా మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది. దాని పని అది నిర్వర్తిస్తుంటుంది. దాన్ని మనం అడ్డడానికి కానీ లేక చేయడానికి కానీ ఏదీ లేదు. మంత్రాలు ఏమైనా పనికొస్తాయి గురుగారు? మంత్ర జపం ద్వారా పూర్వం ఏంటంటే చెప్పాను కదా, మనసు ధార చేస్తే దాన్ని నోటి ధార చేస్తుంది, చేతి ధార చేస్తుంది. చేతి ధార చేస్తున్న మనకి యంత్రాలు అనేకమైన మనకి ఇప్పుడు AI వరకు వచ్చాం. ఇంకా రాబోయే కాలంలో 799 నుంచి ఒకటి వస్తుంది, 799. అది కూడా ఇంకా బాగా స్పీడ్గా చేస్తారు. ఎందుకు ఈ ఆధ్యాత్మిక దాంట్లో నెంబర్లు అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంటుంటారు కదా గురుగారు? అవునండి. అదేంటంటే మన తిరుపతి దగ్గర ఉన్న సాంఖ్య శాస్త్రం తాలూకా ఆ ముని, ఆ ఋషి, అతను ఈ సాంఖ్యశాస్త్రాన్ని చేశారు. ఈ సాంఖ్యశాస్త్రం అన్నది ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ తయారు చేయాలన్నా ఏది తయారు చేయాలన్నా సరే ఆ సాంఖ్యశాస్త్రమే. ఆ సాంఖ్యశాస్త్రాన్ని ఒరిజినల్గా ఎలాగైతే మనం ఇల్లు నేర్చుకొని ఛందస్సు, గాయత్రి వీటిని పట్టుకొని అది ఏ విధంగా అయితే మనం ఈ మంత్రాలు చేసుకుంటున్నామో అలాగే ఇప్పటికి కూడా నేటికి కూడా ఎలక్ట్రికల్ వీటి వాటిలోని ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారమే వాళ్ళు మనం చేతి ద్వారా చేస్తున్నారు. ఇలాగ మంత్రాల ద్వారా కూడా అవి చేస్తారు. ఉదాహరణకి కొంతమంది వ్యక్తులు మనకి కొన్ని నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్లు ఎంతో ఉన్నతమైనది, అది తప్పు కాదు. సపోజ్ మనం 7 అనుకుందాం. 7 అనుకుంటే మనం ఏమనుకున్నాం? భూమి అనుకున్నాం కదా. సో భూమికి నమస్కారం పెడదాం. ఓకే, మన లెక్క ప్రకారం ఏంటంటే 8 అంటే ఈ భూ ప్రపంచం మీద మన తల్లిదండ్రులు పితృలోకాల్లో ఉండేవాళ్ళు అనుకోండి, వాళ్ళు 8 అనుకుందాం, వాళ్ళకు నమస్కారం పెట్టండి. 6 అంటే గురువు అనుకుందాం సరదాగా. సో అతనికో నమస్కారం పెట్టండి. సో ఇతనికి అతనికి ఆ ముగ్గురికి మన నమస్కారం రోజు పెడుతూ ఉంటే మనకి ఏది కాస్తే అది మంచి జరుగుతుంది. వాళ్ళు ఏదో నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రకారం అన్ని సార్లు చేయండి, ఏదో ఉంటుంది వాళ్ళకి రూల్స్. ఆ రూల్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మన రూల్ ప్రకారం కూడా అదే విధంగా చేద్దాం, తప్పేం కాదు కదా. భూమి అనుకోండి, పితృలోకం అనుకోండి, గురులోకం అనుకోండి, వాళ్ళ ముగ్గురికి రోజు ఒకసారి దండం పెట్టండి, మంచి జరుగుతుంది. ఒకళ్ళు ఎక్కిరించడం కాదు, మనకు మనం మంచి చేసి. ఇవన్నీ కూడా మన ధర్మం నుంచి పుట్టినవే కదా, పుట్టినవే వేదాలే. అనేది అలాగే ఇచ్చారంటారా? అన్ని కూడా సాంఖ్యశాస్త్రం ఉన్నది. ఆ సాంఖ్యశాస్త్రం అతనే. ఇవి కూడా మీకు ఒక చిన్న చుక్క దగ్గర నుంచి డాట్ దగ్గర నుంచి. అందుకే ఏంటంటారంటే దిశలో మీరు ఎవరో ఒకరు వస్తారు, ఏమండి ఆ ఫోటో ఆ దిశలో పెట్టకూడదండి, ఈ దిశలో పెట్టకూడదండి. అదంది కాదు. ఆ దిశలకి దానికి ఒక దేవతల్ని అధిష్టానం చేశారు. ఎలాగైతే మన శరీరంలో 8 రకాల వస్తువులు ఉంటాయో, చెట్టులో 8 రకాల ఎలాగైతే వస్తువులు ఉంటాయో, మన ఇంటికి లేదా మన దేశానికి మన ప్రపంచానికి కూడా 8 దిశలే ఉంటాయి. మరి 8 దిశలు ఏంటంటే 10 దిశలు ఏంటండి అంటే పైకి ఒక లోకం ఉంటుంది కదా, మనం ఈ చుట్టుపక్కల 8 చెప్పేసాం. మరి పై దిశ, మరి కింద దిశ అదెవరికి ఇస్తారు? 5 దిశలు కావా? 5 దిశలే కదా. మరి దానికి కూడా ఎవరు అధిపతులు ఉంటారు కదా. అసలు వీటన్నిటిని నడిపించింది ఎవరు? శక్తి. ఆ శక్తి ఎవరు? ఇప్పుడు అది నేను రీసెర్చ్ చేస్తున్నాను ఇప్పటిదాకా ఏంటంటే రాముడు, కృష్ణుడు, విష్ణువు వీళ్ళు వాళ్ళు అందరిది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా పరమాత్ముడు అనేది ఒకతను ఉన్నారు. అప్పుడు అందుకే మీకు అశ్వాలు అని మనం తెలుగులో సింపుల్గా అనేస్తాం. మనం దాన్ని కొలుస్తారు కూడా, హార్స్ పవర్. మన ఒక్క హార్స్ పవరే అంతా. మన 108 హార్స్ పవర్స్, 1000 సహస్రం హార్స్ పవర్. మరి సహస్ర హార్స్ పవర్ ఎంత అవుతుంది అంటే ప్రపంచానికి కొలడానికి ఈ సహస్ర హార్స్ పవర్ ఉపయోగించండి. 1000 హార్స్ పవర్స్ ఉపయోగించండి. 100 హార్స్ పవర్ మనం ఉపయోగిస్తున్నాం ఇప్పటిదాకా. అది మన 4G 5G 6G అంటామా, ఇంకా అలాగే వెళ్తున్న కొలది ఎన్నో జీలు వస్తాయి. అలాగా అన్నిటికీ మూలం మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవే మెయిన్. వీటి నుంచి అగ్ని, వాయువు, ఆకాశం ఇవి. అలాగే మనకంటాం కదా అపాన, ఉదాన, సమాన, వ్యాన, ప్రాణ, వీటి గురించి ఎత్తుక్కొని వెళ్ళాను ఒకసారి. ఎలాగంటే అపాన, ఉదాన, సమాన, వ్యాన, ప్రాణ వీటికి మూలం ఎవరు? శరీరం. శరీరానికి మూలం ఎవరు? మళ్ళా బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణం. మళ్ళీ వీటికి మూలం ఎవరు? ఇంకా అలాగే మీరు ఎత్తుక్కుని కొలిది మీకు ఎండింగ్ ఉండదు. ఇంకా అలా దొరుకుతూనే ఉంటాయి.
అది ఎండింగ్ ఉండదు ఇంకా. అలా మూల చైతన్యం వరకు వెళ్ళడం. ఇంకా మీకు ఎండింగ్ అంటూ ఉండదు. అందుకే ఒక దగ్గర రాస్తారు ఏమంటే, నువ్వు ఒక దిశ నుంచి కానీ బయలుదేరి వెళ్తే దాని ఎండింగ్ దిశ నువ్వు కనిపెట్టలేవు అంటారు. నీ జీవితం చాలదు. తూర్పు దిశగా మీరు బయలుదేరి వెళ్ళారు సపోజ్, పోనీ ర్యాకెట్ మీద కాదు ఇంకా దేని మీద వెళ్ళారు, మళ్ళీ ఈ ఎండింగ్కి రాలేరు మీరు. అది ఎండింగ్ లెస్ అట. మీరు ఏ దిశకి వెళ్ళినా ఇంకా దానికి రాలేదు. ఈ ఎండింగ్ అంటూ వీళ్ళు గ్లోబిన్ చుట్టూ చూపెట్టేసి ఇక్కడ చూపెట్టేస్తున్నారు, కానీ అది కాదన్నారు. పుస్తకంలో మీకు క్లియర్గా రాస్తాడు. మీరు కొన్ని గుహలు ఉన్నాయి, ఆ గుహల్లోంచి ఒక గృహలోంచి వెళ్ళారనుకోండి, మీరు వెళ్తున్న కొలితే ఇంకా అలాగే మళ్ళీ మీరు ఆ గుహలోకి రాగలరా? అలాంటివి కూడా ఉన్నాయండి మరి కదా. ఇప్పుడు ఒక గుహ, ఇప్పుడు కడపలోని మీకు వీరబ్రహ్మం గారి గుహ ఉంది. ఆ గుహలో 5-6 దారులు ఉంటాయి. ఆ దారిలోంచి ఒక దారిలోంచి వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ ఆ గుహలోకి రాగలరా? ఎంతకాలం పడుతుంది మీకు? పోనీ మీకు అనేకమైన వేల శక్తులు ఇచ్చినా మీరు మళ్ళా అక్కడికి వెళ్ళి దాని ఎండింగ్ చూసుకొని మళ్ళా అంటే ఇలా అన్నప్పుడు గుర్తొచ్చిన గురు, మీరు శ్రీశైలం వెళ్తారా గురు? శ్రీశైలం అంటే మీరు ఎక్కువ ఆ శివుడు భక్తులు, ఆ శివ లేదు అంటే ఎక్కడో రాశారు, శివుడు రాబోయే కాలంలో అక్కడికి శ్రీశైలం వస్తారు అనేసి ఎక్కడో చదివాను. మరి ఎప్పుడు వస్తారో ఎలాగొస్తారో తెలీదు. అయితే కైలాసంలో ఉండే శివుడు మాత్రం ఎప్పటికప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వస్తుంటారు. ఎందుకంటే ఒకసారి అంటే కళ్ళలోనే నేనేది చూసింది కదా, భువనేశ్వరు అనే ప్రదేశంలోకి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. అందుకే అక్కడ భువనేశ్వరి దేవిగా అభివృద్ధి అయింది. ఇంతకుముందు భువనేశ్వరికి ఎవరికి తెలియదు, కురదావరికే ఉండేది. భువనేశ్వరం అంటూ ఏమీ తెలియదు. ఏదో గుడి ఉంది, ఏదో ఇది ఉంది తప్ప అదొక పురాతనమైన ఒక అడవి ప్రాంతంలో అడదనమాట. ఇప్పుడు మన విశాఖపట్నం కూడా మనం ఎక్కడుండేది, ఒక తాడి చెట్లపాలెం నుంచి పార్క్ వరకు బస్సు ఉంటుంది. ఇంకా ఈ పైన ఇలాగే ఇప్పుడు కూడా అవుతున్నాయి. అలాగే మనకు తెలియని సీక్రెట్లు ఒకటి ఉన్నాయి. ప్రతి ఊరు, ప్రతి గ్రామం వాటి పేరుని మనం రీసెర్చ్ చేసుకుని వెళ్తే దాంట్లో ఎన్నో సీక్రెట్లు దొరుకుతాయి. ఇప్పుడు ఉదాహరణకి భోగపురం ఉంది అంటే భోగమైన పురం అంటే అక్కడ అంతటా ఉన్నతమైన స్థితికి వచ్చేస్తారు. ఇప్పుడు కొత్త వలస, ఇది కొత్తగా వలస వస్తారు, కొత్త వలస ఆనందంగా ఉంటుంది. ఆనందపురం మధురమైన వాడ. ఇలా మనం వెతుక్కుంటూ వెళ్తే అనేకమైన రహస్యాలు మనకు తెలుస్తాయి. దాని మీద మనం మళ్ళీ భగవంతుడు చెప్పి దాని గురించి రీసెర్చ్ చేసుకుంటే అక్కడ ఉన్న దేవీ దేవతలందరూ కూడా బాగా కష్టాల్లోనో ఇబ్బందుల్లోనో మరో విధంగా ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఈ సమస్య ఉన్నాయి, మరి దీని నుంచి నేను ఎలా బయటపడాలంటే మీరు అప్పటికప్పుడే చెప్తారా, లేదు స్వామివారిని అడిగి తర్వాత చెప్తారా వారికి? నేను అడిగే చెప్తాను. అయితే ఒరిజినల్గా ఏంటంటే అలాంటివి చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్పదలుచుకోలేదంటే ఇప్పుడు మనకి ఇక్కడ కోట్ల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అలాంటివి చెప్పగలిగిన ఈశ్వరుడు చెప్పాలి. మన అతను వచ్చి అటువంటిది ఏం చెప్పక నీకు ఎంతవరకు తెలుసు, సపోజ్ ఒక వ్యక్తి తాలూకు ఆయుష్ ఎంత అని కూడా తెలుసుకోవచ్చు. కానీ అటువంటిది కూడా 1,00,000 రూపాయలు నీకు ఇస్తానని సరే ఆ వ్యక్తి తాలూకు ఆయుష్ ఎప్పుడు కూడా చెప్పక అన్నారు. ఎందుకంటే మా మాయగారు ఎంత ఆయుష్ ఏంటంటే ఎంత ఆయుష్ అంటే ఇప్పుడు లెక్క పెట్టుకుంటే అంత ఆయుష్కి చనిపోయారు. అప్పుడు చెప్పారన్నమాట, నువ్వు ఎవరి గురించి కూడా 1,00,000 రూపాయలు నీకు ఇచ్చినా నువ్వు మాత్రం అలాంటివి చెప్పక. సప్త ఋషులు ఎక్కడ ఉంటారు గురుగారు? ఏంటి సప్త ఋషులు? ఒరిజినల్గా ఏంటంటే అంటే ఒకరొక స్వప్నంలోని ఏదో ఇక్కడేదో చెడు ఇక్కడేదో జరిగింది, ఎక్కడో జరగడం వల్ల వాళ్ళు సప్త ఋషులు ఒకేసారి 7 కూడా నడుచుకొని వెళ్ళడం చూశాను నేను. అప్పుడు ఎక్కడ ఏం జరిగిందా అని అంటే అక్కడ ఏదో సమ్ జ్ఞాపకం లేదు నాకు కరెక్ట్గా. అప్పుడు ఆ రోజు నేను ఆ సప్త ఋషులందరూ ఒకే దగ్గర ఉన్నారు సుమా అన్నది నాకు అవగతమైంది. అంటే మన ఆకాశలోకంలోని ఈ సప్త ఋషులు తిరుగుతూ ఉంటారు. ఆకాశలోకంలో, భూలోకంలో వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గరికి వాళ్ళు తిరిగే అధికారం వాళ్ళకు ఉంటారు. అంటే నేను అలాగా దర్శనం చేసుకున్నాను కాబట్టి ఒకేసారి, అందుకని ఆ అధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఉన్నారు, లేరు అనడానికి ఎవరికి దమ్ములు లేవు. అలాగే దుర్గాదేవి లేరు అనడానికి ఎవరికి దమ్ములు లేవు. ఇవి లేరు అని చెప్పమనండి, ఎవరికైనా చెప్పలేరు. ఇలాగే కోట్ల దేవతలు ఉన్నారంటే నీ శరీరంలో ఉన్నారు, నీ వెంట్రుకలే. అయితే నీ వెంట్రుకలు దేవతలు కాదంటే తల తీయించేసుకో, ఆ దేని దేవతలు అంటాను నేను. ఏంటి సైంటిఫిక్, మనకి అన్నీ కూడా సైంటిఫిక్ ఇచ్చారు. సైంటిఫిక్ అంటే ఏంటంటే నాయన ఇదిగో ఇది ఇన్ని చెట్లు మనకి ఇప్పటికి వచ్చి 1000 రకాల చెట్ల గురించే మనం తెలుసుకోలేం. ఇంకా 33,000 కోట్ల చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల గురించి మనం ఏం తెలుసుకోగలం? ఉన్నారు అలాంటి యోగులు ఒరిస్సా
నాకు ఒక అతను దొరికాడు, ఎక్కడ దొరికాడు, బరంపురంలోని. అతను అన్ని రకాల చెట్ల గురించి అతనికి తెలుసు, ఏ చెట్టు ఏది, ఏ మంది ఏది. ఆ ముసలి అతను చాలా ట్రైన్లో దొరికాడు ఒక రోజు. బరంపురంలో ఉంటాను, ఎక్కడ ఉంటాడో నేను కరెక్ట్గా ట్రేస్ చేయలేకపోయాను. ఇలాంటిదే ఇంకొక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను, భూమి గురించి చెప్తాను. ఇప్పటిదాకా మనం దేవుళ్ళ గురించి ఆలోచించాం, ప్రకృతి గురించి ఇప్పుడు మనం ప్రకృతి గురించి మనం మాట్లాడుకుందాం. దేవుళ్ళ గురించి ఆలోచించాం, నిజమంతా అబద్ధం అంతా అని స్వప్నం కింద వదిలేద్దాం. ఇప్పుడు ఒరిస్సా తీసుకుంటాం, అలాగే మనం బద్రీనాథ్ కేదార్నాథ్ తీసుకుంటాం. మీరు బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్తే అక్కడ విష్ణుమూర్తి ఇంత విగ్రహ రూపంలో ఉంటారు, అలాగే లింగం ఇలా ఫ్లాట్ రూపంలో ఉంటారు. ఎక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్. అక్కడ ఎన్నో వేల కొండలు ఎక్కి అటు 14,000 పర్వతాలు ఎక్కి మనం వెళ్ళి చేరుతాం, ఆ దేవుళ్ళని దర్శనం చేస్తాం. అక్కడే మనకి బొందుతో కైలాసం అనేసి, అలాగే మనకి స్వర్గద్వారం అని కూడా అట్లే ఉందని సార్ అంటారు. కానీ అక్కడ ఎన్ని నదులు ఉన్నాయో అన్ని కూడా పుణ్యమైన నదులు, సరస్వతి నది కానీ, ఈ నది కానీ, ఏ నది కానీ ఉన్నాయి. అక్కడ ఎంత ఒక 25,000, 50,000, ₹1,00,000 ఖర్చు పెడితే కానీ అక్కడికి మనం చేరలేం. అవన్నీ దర్శనం చేసుకోలేం. కానీ అవన్నీ ఎంత దర్శనం చేసుకోగలిగితే అంతే దర్శనం. ఒక ₹500, ₹1,000తోటే మనం ఒరిస్సాలో దర్శనం చేసుకోవచ్చు. మీకు సైంటిఫిక్గా చెప్తాను, చూడండి. మీకు బద్రీనాథ్ కేదార్నాథ్ దగ్గర ఎన్ని రకాల నదులు ఉన్నాయో అన్ని రకాల నదులు ఒరిస్సాలో ఉన్నాయి. బద్రీనాథ్ కేదార్నాథ్లో మా ఈశ్వరుడికో లింగం ఇలాగ ఫ్లాట్గా ఎలాగ ఉంటుందో, ఈ ఒరిస్సాలోని భువనేశ్వర్లో కూడా మీకు అలాగే ఫ్లాట్గా ఉంటుంది. అక్కడ బద్రీనాథ్ కేదార్నాథ్లో లింగం ఈశ్వరుడు విష్ణువు ఏ రూపం అంతే సైజులో ఉంటారు, ఇక్కడ కూడా మన జగన్నాథ స్వామి అంతే రూపంలో ఉంటారు. ఒకటోది. రెండోది, మీరు జగన్నాథ స్వామిని మీరు ఎప్పుడూ కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. అతను ఒక వ్యక్తి రూపాలే. అర్థమైందా? మీకు ఇలాగే కనబడతారు. మీకు ఎప్పుడు ఇది తీస్తే ఫుల్ అవ్వలేదా కదా, అయిందా? ఇలాగంటే మీకు ఇలా కనబడ్డారు, మీకు ఇలాగంటే ఫుల్ కనబడ్డారు. కానీ నేటికి కూడా ఒరిస్సాలోని పూరిలో మీకు ఇలాగే కనబడినా కుర్దా రోడ్లో మీకు ఇలా కనబడతారు. ఇప్పుడు కూడా విగ్రహాలు ఇలాగే ఉంటాయి. కుర్దా రోడ్లో ఒక గుడి ఉంది, ఆ గుడిలో మీకు ఎప్పుడు జగన్నాథ స్వామి ఇలాగే కనబడతారు. ఎలాగైతే అది నిజమో అలాగే మీకు బద్రీనాథ్ కేదార్నాథ్లో వేడి నీటి నూతులు ఉంటాయి. అలాగే ఒరిస్సాలో కూడా కుర్దాలోని బరంపురంలోని వేడి నీటి నూతులు ఉన్నాయి. ఇలాగే ఇక్కడ కూడా మనకి అనేక లింగాలు మనకి ఉన్నాయి, పంచరామాలని ఇవన్నీ అవన్నీ ఉన్నాయి, లేకపోలేదు. అయితే వాటిని తెలుసుకొని వాళ్ళు చూడగలిగే సత్యం మనలో ఉండాలి. నిజమంతా అబద్ధం అంతా అన్నది మనలో ఒక సత్యం ఉంటే అవి ఒరిజినల్ ఆ రూపాలు కావు. ఒరిజినల్ రూపాలు మనం చూడగల శక్తి మనలో వస్తాయి. నేను అచ్చేయమంటాను. రోజు పూజ చేశారు, చెందారు అది కాదు. ఒక గుడికి వెళ్ళారంటే గుడి తాలూకు దేవత మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. మళ్ళీ ఆవిడకి అడగండి, మీరు ఇక్కడ ఉన్నారని గ్యారంటీ ఏంటి. అతను మళ్ళీ ఆవిడకి ఎవిడెన్స్ ఇస్తారు. అప్పుడు ఆవిడ కాదు మనకు తెలుస్తుంది. ఇలాంటివి తెలుసుకోండి.